సో మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే ఆసుపత్రి నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి కూడా నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. మరోవైపు 4 గంటలకు హైకోర్టులో కూడా విచారణకు రాబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతకంటే ముందు ఈ కేసు పైన విచారణ నాంపల్లి కోర్టులో ఉండబోతోందా? ప్రవీణ్, ఏంటి అప్డేట్? ప్రస్తుతం అయితే మాత్రం నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నేరుగా నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు హైకోర్టు నిర్ణయం తర్వాతే నాంపల్లి కోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి సమాచారం అందుతుంది. అయితే వైద్య పరీక్షలు పూర్తయినాయి. అడిషనల్ సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ దాదాపు 4 వాహనాల మధ్య పోలీస్ బందోబస్తు మధ్య మాత్రం అల్లు అర్జున్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్, మరోవైపు వారి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తీసుకొని పోలీసులు అయితే మాత్రం నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి విజువల్స్ మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పుష్ప 2కు సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పుష్ప 2 ప్రొడ్యూసర్ కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ యజమాని కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకొని కొద్ది నిమిషాల క్రితమే వాళ్ళు వాహనాల్లో కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అతని పైన ఇప్పటికే నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా ఒక సినిమా ప్రముఖుల్ని ఈ స్థాయిలో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం అనేది మొట్టమొదటిసారి అని మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 4 వాహనాల్లో పోలీస్ బందోబస్తు నడుమ తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రైవేట్ వాహనం అంటే వారి బౌన్సర్ల యొక్క వాహనం కూడా వెళ్తున్నటువంటి విజువల్స్లో మనం చూస్తున్నాము. మరోవైపు ఒకవేళ హైకోర్టులో అనుమతి ఇచ్చినట్లయితే మండే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఒకవేళ హైకోర్టు ఆదేశాలు ఇస్తే మాత్రం అల్లు అర్జున్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నాంపల్లి స్పెషల్ కోర్టుకి ఇప్పటికే తీసుకెళ్తుంది. నాంపల్లి కోర్టు క్రిమినల్ కోర్టులో కూడా మరికొద్దిసేపట్లో నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే మరొక సమాచారం అందుతుంది. పోలీసుల అనుమతి కోరుతూ ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక లేఖను కూడా రిలీజ్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఏం జరిగిందనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు హైకోర్టు పిటిషన్లో కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేశారు. తమ తప్పిదం లేదు ఇందులో అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పినటువంటి మాట కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టు ముందు అల్లు అర్జున్ను ప్రొడ్యూస్ చేశారు. నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం ప్రస్తుతం అయితే చాలా ఉత్కంఠగా మారిందని చెప్పాలి. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరిగింది. దీంతో 3 అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో సంధ్యా థియేటర్ యజమాని సందీప్తో పాటు సీనియర్ మేనేజర్గా ఉన్నటువంటి నాగరాజు, మరొక మేనేజర్ విజయ్ చందర్ను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఇప్పటికే అల్లు అర్జున్ పై నమోదు చేసినటువంటి కేసులు మనం గమనించినట్లయితే 105, 118 రెడ్ విత్ 3 and 5 BNS యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అల్లు అర్జున్ రాక సమాచారం లేకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వల్లనే ఈ విధంగా తొక్కిసలాట జరిగి రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయింది అనేటువంటి అంశాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు. అదే అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే సిపి సివి ఆనంద్ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కొద్ది నిమిషాల క్రితమే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ని నాంపల్లి మెజిస్ట్రేటుకు తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అయితే ఇప్పుడే రిమాండ్ చేయాలి అని నాంపల్లి కోర్టును పోలీసులు కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసులు అలా కోరితే హైకోర్టులో తమ యొక్క పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి తమ పిటిషన్ను విచారించి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాంపల్లి కోర్టు డైరెక్షన్ అంటే హైకోర్టు డైరెక్షన్స్ ఆధారంగా చేసుకొని వెళ్ళాలి అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా మేము కోర్టు ముందు మెన్షన్ చేయబోతున్నాం అనేది మనకి చెప్పినటువంటి మాట. మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టు ముందు అల్లు అర్జున్ ప్రవేశపెట్టిన తర్వాత నాంపల్లి కోర్టు ఎలాంటి కామెంట్స్ చేయబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 25 నిమిషాల పాటు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసిన తర్వాత నేరుగా
గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్ నుండి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీహరి, నాంపల్లి కోర్టులో మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టిన తర్వాత